హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక ఆగస్టు 1 నుంచి రైల్వే టికెట్లపై కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక కొత్త రూల్స్ కూడా విడుదల అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆగస్టు 1 నుంచి రైల్వే తాత్కాల్ టికెట్ బుకింగ్ నియమాలు మారుతున్నాయి. ఇక వెస్ట్ సెంట్రల్ రైల్వే కౌంటర్ల వద్ద కొత్త టోకెన్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇక ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాము. ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది. రైల్వే స్టేషన్ కౌంటర్లలో తాత్కాల్ టికెట్లు తీసుకునే వారి కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త బుకింగ్ ప్రాసెస్ ప్రారంభం కానుంది. ఇక వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోనే రిజర్వేషన్ కౌంటర్లలో ఈ కొత్త టోకెన్ సిస్టమ్ను అందుబాటులోకి తెస్తున్నారు. కౌంటర్ల దగ్గర క్యూ లైన్లు తగ్గించడం, ప్రాసెస్ను మరింత వేగంగా చేయటం కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు తాత్కాల్ టికెట్ల కోసం కౌంటర్ల దగ్గర ప్రయాణికులు గంటల కొద్దీ నిలబడాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం అయితే ఉండదు. కొత్త విధానంలో బుకింగ్ సమయానికి ముందే టోకెన్లు ఇస్తారు. ఏసీ తాత్కాల్ టికెట్ల కోసం ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు టోకెన్లు జారీ చేస్తారు. ఇక స్లీపర్ లేదా నాన్ ఏసీ తాత్కాల్ టికెట్ల కోసం ఉదయం 9 గంటల నుంచి 9:30 వరకు టోకెన్లు ఇస్తారు. ప్రయాణికులు తమకు కేటాయించిన టోకెన్ నెంబర్ ప్రాతిపదికన సమయానికి కౌంటర్ వద్దకు వచ్చి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇక రిజర్వేషన్ కౌంటర్లలో రద్దీని నియంత్రించేందుకు ప్రతి విండోకు టోకెన్ల సంఖ్యను నిర్ణయించారు. ఒక్కో విండో వద్ద ఏసీ తాత్కాల్ కోసం 10 టోకెన్లు, నాన్ ఏసీ లేదా స్లీపర్ తాత్కాల్ కోసం 15 టోకెన్లు జారీ చేస్తారు. అయితే ప్రయాణికుల రద్దీ, స్థానిక అవసరాలకు అనుగుణంగా ఈ టోకెన్ల సంఖ్యను పెంచే లేదా తగ్గించే అవకాశమైతే ఉందని రైల్వే అధికారులు తెలిపారు. టోకెన్లు ఉన్న వారందరికీ టికెట్లు ఇచ్చాక కూడా సీట్లు మిగిలి ఉంటే మిగిలిన ప్రయాణికులకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే పద్ధతిలో ఇస్తారు. ఈ కొత్త టోకెన్ ప్రాసెస్లో రైల్వే అధికారులు 2 కేటగిరీలను నిర్దేశించారు. కేటగిరీ ఏ, కేటగిరీ బి అని వీటిని విభజించారు. కేటగిరీ ఏలో తమ కోసం లేదా తమ కుటుంబ సభ్యుల కోసం టికెట్ బుక్ చేసుకోవటానికి వచ్చేవారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఈ కేటగిరీ వారు టోకెన్ తీసుకునేటప్పుడు తమ ఐడి ప్రూఫ్తో పాటు ప్రయాణించే కుటుంబ సభ్యుల చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. మిగిలిన ప్రయాణికులందరినీ కూడా కేటగిరీ బిలో ఉంచుతారు. కేటగిరీ ఏ ప్రయాణికులకు టోకెన్లు ఇచ్చాకే వీరికి అవకాశం అయితే లభిస్తుంది. ఇక రైల్వే నిబంధనల ప్రకారం ఒకరి పేరు మీద తీసుకున్న టోకెన్ను వేరొకరి పేరు మీదకు మార్చడం కుదరదు. టోకెన్ ఎవరి పేరిట జారీ అయితే టికెట్ కూడా వారి పేరు మీదనే బుక్ అవుతుంది. ఈ విధానం వల్ల దళారుల బెడద తగ్గి పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఓవరాల్గా ఈ సిస్టమ్ వల్ల రిజర్వేషన్ కౌంటర్ల వద్ద పదే పదే తిరిగే అవకాశం అయితే ఉండదు. ప్రయాణికులు ఒకేసారి వచ్చి సులభంగా తమ టికెట్ బుకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. ఈ కొత్త రూల్స్ రైల్వే ప్రయాణికులు సూపర్ న్యూస్ అని చెప్పవచ్చు.